ఈ సంపుటీకరణ అనేది కేవలం నమ్మకంతోనే కాదు, మనం సప్తశతి పారాయణ చేసేటప్పుడు సప్తశతితో కూడా సంపుటీకరణ చేసే పద్ధతి ఉంది. సప్తశతిలో 700 మంత్రాలు ఉన్నాయి కదా, ఈ 700 మంత్రాలకి కూడా సంపుటీకరణ చేసే పద్ధతి అనేది ఉంది. 700 మంత్రాలకి చేస్తాం. మరి కష్టం అవుతుంది కదండి, చాలా కష్టం అవుతుంది. 700 మంత్రాలకి సంపుటీకరణ చేయటం అంటే ఈ సంపుటి చేసే మంత్రాన్ని 1400 సార్లు చదవాలి, గుర్తుపెట్టుకోండి. సప్తశతిలో ఉన్న ప్రతి శ్లోకానికి పైన కింద చెప్పుకురావాలి. అంటే 1400 సార్లు ఆ మంత్రాన్ని చెప్పాలి మనం. సప్తశతిలోని మంత్రాలు 700 చెప్పాలి. అంటే మొత్తం 2100 సార్లు ఈ మంత్రాన్ని చెప్పాలి మనం. ఇక్కడ చూడండి, మామూలుగా మనం సప్తశతి పారాయణ చేయాలి అంటేనే మహావేగంగా కాకుండా తాపీగా మామూలుగా చదవాలి అంటే గంట సమయం పడుతుంది. అదే నలుగురిని కూర్చోబెట్టి మనం సప్తశతి హోమం కానీ పారాయణ కానీ అలాంటివి చేయాలి అంటే గంటన్నర పడుతుంది, బాగా నిష్ణాతుడైనటువంటి వాడికి. ఎందుకంటే నలుగురిని కూర్చోబెట్టినప్పుడు తాపీగా చదవాల్సి వస్తుంది, సమయం ఎక్కువ పడుతుంది. అటువంటిది ఆ గంటే సమయం వేసుకుందాం మనం, ఒక్కడే చేశాడు అని. ఆ గంట సమయం ప్లస్ ఈ మంత్రం 1400 సార్లు. ఆ మంత్రం యొక్క సైజును బట్టి, ఆ మంత్రం యొక్క నిడివి ఎంత ఉన్నది అనే దాన్ని బట్టి ఇక్కడ ఉంటుంది. ఒకసారి ఒక ఆయన వచ్చాడు నా దగ్గరికి, అథర్వణ వేదంలో ఉన్నటువంటి సుదర్శన మంత్రాన్ని సంపుటి చేసి నాకు సప్తశతి 108 సార్లు పారాయణ చేయాలండి అని అడిగాడు. అథర్వణ వేదంలో ఉన్నటువంటి సుదర్శన మంత్రం సంపుటి చేసి, సామాన్యమా? అథర్వణ వేదంలో సుదర్శన మంత్రం అంటే ఎంత ఉంటుందో తెలుసా? 8 లైన్లో 10 లైన్లో ఉంటుంది. క్లీం కృష్ణాయ గోవిందాయ గోపీజన వల్లభాయ పరాయ పరమ పురుషాయ పరమాత్మనే పరకర్మ యంత్రతంత్ర ఔషధాస్త్రశస్త్రాణి సంహర మృత్యోర్ మోషయ ఓం నమో భగవతే మహాసుదర్శనాయ దీప్తే జ్వాలాపరితాయ సర్వజి శోభనహరాయ హుంపటు బ్రహ్మణే పరంజ్యోతిషే స్వాహ. ఇది ఒక్కసారి మంత్రం చెప్పటం.